విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో మనం SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఉద్దేశం ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్కి తగిన ఎలక్ట్రోడ్లను ఎంచుకోండి. ల్యాప్ జాయింట్లో ప్లేట్లు సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMAWని ఉపయోగించి ఓవర్ హెడ్ పొజిషన్లో ల్యాప్ జాయింట్ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ డిపాజిట్ పొజిషనర్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plant machine and their setup accessories, C-clamp. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషనల్ 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. తగిన భద్రతా గేర్లు ధరించండి. ప్లేట్లను 150 mm లెంత్ బై 50 mm విడ్త్ 10 mm థిక్నెస్కి కత్తిరించండి. ప్లేట్ నుండి ఉపరితలాన్ని శుభ్రపరిచి అంచులను ఫైల్ చేయండి. గ్యాప్ లేకుండా ల్యాప్ ఫిల్లెట్ సెట్ చేయండి మరియు రెండు చివర్లో ప్లేట్లు ట్యాక్ చేయండి. ల్యాపింగ్ దూరం 20 mm ఉంచండి. ఓవర్ హెడ్ వెల్డింగ్ కోసం వెల్డ్ను బిగించండి. ప్రతి పరుగు కోసం ఎలక్ట్రోడ్లను సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ మరియు 110 amps కరెంట్ ఉండాలి. సెకండ్ అండ్ థర్డ్ రన్ కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ మరియు 110 amps కరెంట్ ఉండాలి. ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ చూసాం. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ నుండి వెల్డింగ్ ప్రాసెస్ చూద్దాం. ఓవర్ హెడ్ వెల్డింగ్ కోసం వెల్డ్ను బిగించండి. MS ఎలక్ట్రోడ్ 3.15 mmని ఎంచుకుని 110 amps కరెంట్ సెట్ చేయండి. ఎలక్ట్రోడ్ను పట్టుకోండి. అది టాప్ ప్లేట్ మరియు బాటమ్ ప్లేట్ నుండి ఉపరితలం మధ్య 45 డిగ్రీ కోణాన్ని విభజించి క్రేటర్స్ నుండి కొంచెం 15 డిగ్రీ దూరంగా వంగి ఉంటుంది. ఎలక్ట్రోడ్ నేయకుండా మొదటి బియర్డ్ మూలం చేయండి. చిప్పింగ్ హ్యామర్ని ఉపయోగించి బియర్డ్ నుండి స్లాగ్ని తీసేయండి. వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. .15 డయా MS ఎలక్ట్రోడ్ను ఉపయోగించి ఫస్ట్ బీడ్ మరియు ప్లేట్ ఉపరితలం మధ్య 110 amps కరెంట్తో రెండవ పరగను డిపాజిట్ చేయండి.
ఎలక్ట్రాడ్ కోణం 45 డిగ్రీ రూట్ రన్ కోసం పేర్కొన్నది అదే. రెండవ బియర్డ్ని పూర్తిగా డిస్లాక్ చేయండి. .15 డయా ఎలక్ట్రాడ్ని ఉపయోగించండి మరియు 110 amps కరెంట్ సెట్ చేయండి. మొదటి బీడ్ మరియు ఎగువ ప్లేట్ నుండి దిగువ అంచు మధ్య థర్డ్ బియర్డ్ను షార్ట్ ఆర్క్తో మరియు ప్లేట్ ఉపరితలపై 45 డిగ్రీ ఎలక్ట్రాడ్ కోణంతో జమ చేయండి. ఎగువ ప్లేట్ నుండి అంచు కరగకుండా నివారించండి. వెల్డ్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్ MS ప్లేట్పై ఫిల్లెట్ ల్యాప్ జాయింట్ కోసం అనుసరించాల్సిన జాగ్రత్తలను చూద్దాం. తగిన భద్రతా గేర్లు ధరించండి. అండర్ కట్, uneven ripples, craters, spatters. Recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు ల్యాప్ జాయింట్లో ప్లేట్లు సెట్ చేయడం మరియు వాటిని ట్యాక్ వెల్డ్ చేయడం, ఓవర్ హెడ్ పొజిషన్లో వెల్డ్, ఫిల్లెట్, ల్యాప్ జాయింట్ ఏదైనా ఉపరితల డిఫెక్ట్స్ కోసం వెల్డ్ని తనిఖీ చేయడం.